హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి ఇవాళ ప్రభుదినం అండి, ఆదివారం అండి, ఆలయాలకు వెళ్ళండి అని జ్ఞాపకం చేయడానికి, ఆలయాలకు వెళ్ళక ముందు అవసరత, ఎంత అవసరత ఉందో మందిరానికి వెళ్ళవలసిన అవసరత అని మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాను. రండి, ఒక చిన్న మాట వాక్యంలో నుండి ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ప్రభు దినమును ఘనపరచటానికి పునరుద్ధారుడైన క్రీస్తును గుర్తు చేసుకొని నా దేవుడు సజీవుడని ఎంతో ఆనందించి ఆరాధించుటకు మీ మందిరాలకు వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదివారం అంటే పండగడ్డి, అలా ఉండాలి మనకి. ప్రతి క్రైస్తవుడికి పండగంటే సంతోషంగా ఉండాలి. కానీ మనం ప్రభువునందు సంతోషించాలి. లోకంలో అల్లరి చిల్లరగా ఆటపాటల్లో, తిండి తిప్పలే ఉంటుంది. మరి తిండి తింటే తిప్పలే కదా. ఏంటంటే తిరగటంలో ఆనందం కాదు, కానీ ప్రభువునందు ఆనందించండి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించమని పౌలు చెప్పినట్టుగా అది ఒక మనోహరమైన దినముగా ఎంచమని యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ప్రతి ఆదివారం నా దేవుడు సజీవుడు అని గుర్తు చేసుకోవడానికి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అవును, ఇవి లెంట్ దినాలి కదా. ఎక్కడుందండి బైబిల్లో లెంట్ అని అడుగుతారు. కొన్ని మాటలు అక్కడ ఉండకపోవచ్చండి, కానీ వాటి సారాన్ని మనం గమనించవచ్చు. చాలా చర్చెస్లో ఇవాళ లెంట్కి ప్రత్యేకంగా 40 దినాలను ఉపవాస ప్రార్థనలుగా ఆచరిస్తున్నారు. లేక ఫ్రైడే ఉపవాసాలు ఉంటున్నారు. కొంతమంది ఒక్కపూట ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది వాటర్ ఫాస్టింగ్ ఉంటున్నారు. కొంతమంది సుఖభోజనం చేయకుండా, అంటే మాంసాహారం లేకుండా ఉపవాసాలు ఉంటున్నారు. మీరు ఉన్నారా లేదా అని అడగడానికి ఇక్కడ లేను. ఉంటారా లేదా అనేది కూడా అది మీ ఇష్టం. ఇది చట్టం కాదు. ఉపవాసం అనేది స్వతంత్రంగా చేయాల్సిందే కానీ ఎవరో చెబితే చేసేది కాదు. అసలు క్రైస్తవ భక్తే. మందిరాలకు వెళ్ళటం కూడా అది మీ ఇష్టం, కానీ అందులో ఉన్న విశేషత మనం ఎరగాలి. గత మార్చి 18వ తారీఖు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు 46 రోజులు వచ్చాయి. ఈ 46 రోజుల్లో 6 రోజులు తీసేశారు. 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజులు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి, పశ్చాత్తాపడటానికి, ప్రభు ప్రేమను గుర్తించి శిలువను ధ్యానించడానికి, మనం ప్రార్థించడం చాలా ముఖ్యం. ఉపవాసం ఉండి ప్రార్థించడం మరెంతో శ్రేష్టం. మీరు ప్రార్థిస్తున్నారా? మీరు ఉపవాసం ఉండాలన్నప్పుడు భయపడక్కర్లేదు. ఏదో భోజనం మానేయటం మాత్రమే ఉపవాసం కాదండి. దూరంగా ఉండటం, తిండికి దూరంగా ఉండటం అది సులభం ఈ రోజుల్లో. కానీ ఇవాళ మనకిష్టమైన వాటిని దూరం పెట్టుకోవడం చాలా కష్టమే. ఆ సెల్ ఫోన్ దూరంగా పెట్టండి, సెల్ ఫోన్ ఫాస్టింగ్ చేయండి. ఈ 40 రోజులు నేను సెల్ ముట్టుకోను అని చెప్పగలరా? అయ్యో మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, మాకు వాట్సాప్లో ఉన్నాయండి, మాకు పనులు అవుతున్నాయండి, అందులో నుంచి అంటారేమో. సరే, కొన్ని గంటలు ప్రతిరోజు ఒక 3 hours ఐ వోంట్ టచ్ ద సెల్ అని మీరు నిశ్చయించుకోవడానికి ఒక సెల్ ఫోన్ ఉపవాసం అవుతుంది. మీకు ఇష్టమైన కూర తినకండి, మీకు ఇష్టమైనది చేయకండి. దేవుని మీద నీకున్న ప్రేమను వ్యక్తపరచడానికి, ఆయన ఉన్న మీద ఉన్న ప్రేమను బట్టి మీరు త్యాగంతో సమర్పించుకుంటే ఆ శ్రేష్టమైన నన్ను ఘనపరుచువారు నేను ఘనపరుస్తామన్నాడు ప్రభు. ఈ 6 రోజులు ఆదివారాలు ఉపవాసం ఉండక్కర్లేదు అని ఆది సంఘంలో ఒక నిర్ణయం చేశారు. ఎందుకు? ఆదివారం ప్రభు నన్ను ఆనందించే రోజు, అది దుఃఖపడుతూ ఉండాల్సిన రోజు కాదు. ఒకసారి బైబిల్లో చూడండి, మన మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 14వ వచనం దగ్గర చదువుతున్నాం వినండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ మీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా,
ఇప్పుడు కూడా కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు చెయ్యని వాళ్ళని ఎందుకు చేయరు మీరు, మేము చాలా భక్తులు, మీరు కాదంటగా మాట్లాడతారు. అదంతా ముఖ్యం కాదండి. ఉపవాస ప్రార్థనలు మేము ఆచరించాం కాబట్టి మేము శ్రేష్టమైన భక్తులం అనుకుంటే అది అజ్ఞానం. మేము చేయడం లేదు కాబట్టి మేము నరకానికి పోతామంటే అది కూడా అజ్ఞానమే. ఇవాళ ఉన్న రోగాలను బట్టి, బీపీలు, షుగర్లు, అసిడిటీ ప్రాబ్లమ్స్, పని ఒత్తిడిలను బట్టి మరి ఉపవాసాలు చాలామంది ఉండలేకపోతున్నారు. అదొక సాగ్గా చెప్పుకోవటం కాదు, యూ హ్యావ్ టు. ప్రభు చెప్పాడు కదా, ఉపవాసం ఉండండి. ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతాలు, ఇలాంటివి దురాత్మల నుంచి, కట్ల నుంచి విడిపించబడాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. కానీ ఆచారంగా ఉపవాస ప్రార్థన ఉన్నానంటూ పనులు చేసుకుంటూ, సొంత మాటలు మాట్లాడుకుంటూ, బుద్ధులాడుకుంటూ, పనులతో పనిచేయించుకుంటూ ఉంటే ఇది కాదు నాకు అనుకూలమైన ఉపవాసం అని ప్రభు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పాడు. మీరు చదవండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదివి ధ్యానించండి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం నువ్వు బాధ పెట్టుకోవటం కాదు, బాధల్లో ఉన్న వారికి విడుదల కలుగజేయటం, కట్లను విప్పటం, నీ ఆహారం లేని వారికి ఇవ్వటం, అది నిజమైన ఉపవాసం. అంతేకాదు ఉపవాసం ఉన్నానని డబ్బా కొట్టుకోవాల్సిన బ్యాడ్ చేసుకోవాల్సిన పర్లేదండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు దుఃఖముఖులుగా ఉండకండి, మనుషులకు కనబడాలని ఉపవాసం ఉండకండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉండండి. స్నానం చేసుకొని మీ ముఖం సంతోషంగా పెట్టుకొని మీ దేవుని ముందు నిలబడడానికి సిద్ధపడండి. ఉపవాస ప్రార్థనలు ఎంత అవసరమో ఆదివారపు ఆరాధనలు అంతే అవసరం. ఇవాళ క్రైస్తవ సంఘంలో ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు ఉపవాస ప్రార్థనలు వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ అనేది కొన్ని సంఘాల్లో జరగటమే లేదు. కనీసం ఈ సీజన్లోనైనా నా యేసయ్య సిలువలో చేసిన యాగాన్ని తలంచడానికి మా సంఘాల్లో ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తామని నిర్ణయించుకోండి. నేను గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందును చూచున్న నా దేవుని ముందు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన మెల్లని స్వరాన్ని వింటానని తీర్మానం చేసుకోండి. యోహాను శిష్యులు వచ్చి అడిగారు, మేము ఉపవాసాలు ఉంటాం యేసు ప్రభువా, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరంటే ప్రభు ఏం చెప్పాడో చూడండి. 15వ వచనంలో, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందురు. ఉపవాసం ఉందురు. ఇప్పుడు ఉండటం లేదు, కానీ ఉంటారు. ఉపవాసం ఉండొచ్చా, ఉండకూడదా, ఉపవాస ప్రార్థనలు చేయారా అన్నవారికి ఆదివారం ప్రభుదనం ప్రభుతో ఉన్నాం కనుక ఉపవాసం అక్కర్లేదు. మిగిలిన రోజులు ప్రభు శిలువను, మరణాన్ని ధ్యానించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించటం మంచిది. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచడానికి ఉపవాస ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రభు ఆజ్ఞలను పొందడానికి మోషే 1కి 2 సార్లు కొండ మీదకు వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అనేక ఉపవాస ప్రార్థనలను బట్టి బైబిల్లో ఉంది, చరిత్రలో ఉంది. గొప్ప ఉజ్జీవం రగులుకోవడానికి కారణం ఉపవాస ప్రార్థనలని. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు ఒక పండగలుగా కాకుండా, ఒక ఆచారంగా కాకుండా క్రైస్తవ లోకానికి ఒక గొప్ప మేల్కొల్పు కలగాలంటే ఈ 40 రోజులు సారత్విక సంఘములో మంచి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జరిగితే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిలో ఆదివారం నాడు వెళ్ళి దేవుడు మన ప్రార్థనలో నేర్పించిన అనుభవాలను, పొందిన ప్రత్యక్షతలను, దేవుని సన్నిధిలో మనం ఒప్పించబడిన విషయాలను పంచుకోవటం, ఒకరినొకరు ప్రేమ చూపుటకు, సత్కార్యములను చేయుటకు పురికొల్పుకోవటం, ఆదివారం దేవుని మందిరంలో ఆనందించడం చాలా అవసరం. ప్రతి ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళండి. మన దేశంలో చాలా పండుగలు వస్తుంటాయి. మాకేం పండగలు లేవే, ఎప్పుడో గుడ్ ఫ్రైడే కూడా పండగ కాదు, ఒక ఈస్టరు అది ఆదివారమే వచ్చింది. ఒక క్రిస్మస్ వస్తుంది, అది ఒక్క పండగే ఉంది మాకు, జనవరి అందరూ చేసుకుంటున్నారు అన్నట్టుగా కొందరు ఉంటుంటారు. మనకి 52 పండగలు ఉన్నాయండి. ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయి. పండగ అంటే ప్రభుతో గడపటం, దినమంతా దేవుని మందిరంలో గడపటం. మేము అదే పాటిస్తున్నాం.
మీరు దేవుని మందిరాలకు ఈ రోజు నుండి ఖచ్చితంగా వెళ్ళండి. ఆయన తన మందిరములో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం. పెళ్లిలో ఉపవాసాలు ఉండవు, విందులు ఉంటాయి. పరలోకపు విందులో మనం పాల్గొన్నట్లుగా ప్రతి ఆదివారం దేవుని బిడ్డలమైన మనం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అన్న ఆయన శరీరానికి రక్తానికి గుర్తుగా ఉన్న ఆ సంస్కారములో, ప్రభు బల్లలో మనం పాలుపంపులు పొందుతుంటాం. మనందరం ఒకే రక్తములో విమోచించబడిన వారిగా, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేవారిగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి మనం లోకానికి సాక్షులుగా బ్రతకాలంటే ప్రభు బిడ్డలందరం దేవుని మందిరంలో చేరటం ఎంతో అవసరం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది అని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి ఈ లెంట్ అనండి, ప్రభు మన కొరకు సిలువలో చేసిన యాగాన్ని గుర్తు చేసుకునే రోజులనండి. నా దేవుడు సజీవుడు, నా పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసి పునరుద్ధానుడైన ఉన్నాడు అని ఆయన్ని కొనియాడటానికి, ఆయన యందు ఆనందించడానికి ప్రతి ఆదివారం ఆయన ఆలయానికి వెళ్ళటం, ఎప్పటికప్పుడు మన కల్మషం నుండి కడగబడటానికి, మనం ఆయన చిత్తమును ఎరిగి ఆయన సాక్షులుగా ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి వ్యక్తిగతంగాను సంఘపరంగాను ఉపవాసాలుండి ప్రార్థించటం చాలా మంచిది. మీకు చర్చికి టైం అయిందనుకుంటా, బయలుదేరండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, ప్రభు దినము గొప్పదని ఉపవాసము వ్రతదినముగా ఇప్పుడేను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండన్న నీ మాటను గుర్తు చేసుకొని ఈ కడవరి దినములలో ఉజ్జీవము కొరకు, ఆచారముగా అలవాటుగా మనుషుల కొరకు కాక దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ చేత హెచ్చించబడుటకు, క్షమించబడుటకు ఈ సీజన్ను మేము వాడుకున్నట్లుగా నీ కార్యాన్ని జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. వివరాధన స్తోత్రాలు వారాలు 954004 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రవచితమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి లైవ్ సర్వీసులు మీకు కూడా లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి మీ మందిరానికి వెళ్ళండి. ఆ తర్వాత మీరు దినమంతా దేవుని వాక్యాన్ని వినడానికి అనుకూలంగా ఆ లైవ్లో ఇచ్చిన వర్తమానాలు కూడా మీరు ఆలకించి ఆశీర్వదించబడండి. యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి.
క్యూఆర్ కోడ్ కూడా ఉండి లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.